హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రాన్ బెంగళూరు ఫుడ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో లంచ్ బాక్స్ రెసిపీ అయినటువంటి అటుకుల ఉప్మా ప్రిపరేషన్ని మనం చూడబోతున్నామండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ పిల్లలకి మనం హ్యాపీగా సర్వ్ చేయొచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ అటుకుల ఉప్మా ప్రిపరేషన్ ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు మనం ఈ అటుకుల ఉప్మా కోసం బాగా మందంగా ఉన్నటువంటి 1.5 కప్పు వరకు అటుకుల్ని మనం తీసుకోవాలండి. పలచగా ఉండే అటుకులు కాదండి, ఇలా మందంగా ఉండే అటుకుల్ని 1.5 కప్పు వరకు ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 నుంచి 3 సార్లు వరకు బాగా వాష్ చేసుకోవాలి. అటుకుల్లో ఉన్న మురికంతా పోయే వరకు బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత అటుకులు అనేది బాగా నానిపోతుందండి. మరి ఎక్కువసేపు కూడా నానాల్సిన అవసరం లేదండి, 10 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న అటుకుల్ని లైట్గా మనం పిండుకుంటూ పక్కన పెట్టుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా ఇలా మనం అటుకుల నుంచి వాటర్ని సెపరేట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. అటుకులు అనేది మరీ ముద్దగా కాకుండా పొడి పొడిగా ఉండేలా మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం ఈ అటుకుల ఉప్మా ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ ని హీట్ చేసుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని హీట్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ ప్లేస్ లో మనం నెయ్యిని యాడ్ చేసుకున్నా కూడా ఈ అటుకుల ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ గుండ్లని యాడ్ చేసుకొని లైట్ గా మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ వేరుశనగ గుండ్లు అనేది లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగ పప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పుని కూడా వేసుకొని ఈ పప్పులన్నిటిని లైట్ గా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులో 2 నుంచి 3 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆవాలు జీలకర్ర అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 ఎండుమిరపకాయల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే 4 కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలన్నిటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు అనేది మరీ గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, సాఫ్ట్ గా మగ్గితే సరిపోతుందండి. తర్వాత ఇందులో బాగా సన్నగా కట్ చేసుకున్నటువంటి కొంచెం అల్లం ముక్కల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని దీన్నంతటిని మనం బాగా కలుపుకోవాలండి. ఈ అల్లం ముక్కల ప్లేస్ లో మనం అల్లం పేస్ట్ ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలంతా బాగా మగ్గిన తరువాత ఇందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజు టమాటో ముక్కల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటో వేసుకున్న తర్వాత మగ్గించుకోవటం కోసం రుచికి సరిపడా ఉప్పుని మనం యాడ్ చేసుకోవాలి. ఈ అటుకుల ఉప్మాకి ఎంత ఉప్పు అయితే సరిపడుతుందో ఈ టైంలోనే మనం ఉప్పు అంతటిని యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఈ ఉప్పు పసుపు అంతా టమాటో ముక్కలకి పట్టి బాగా మెత్తగా మగ్గే వరకు మనం మగ్గించుకోవాలండి. ఈ టొమాటో అంతా బాగా మెత్తగా మగ్గిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నటువంటి అటుకులని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా అటుకులన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మనం బాగా కలుపుకోవాలండి. ఈ ఉల్లిపాయ టమాటో మిశ్రమం అంతా ఈ అటుకులకి పట్టేలా మనం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తరువాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలండి. ఒక నిమ్మకాయ నుంచి వచ్చిన రసం అంతటిని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ నిమ్మరసం కొత్తిమీర అంతా అటుకుల ఉప్మాకి పట్టేలా బాగా కలుపుకోవాలండి. ఇందులో కొబ్బరి తురుముని కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత దీన్నంతటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, వేడి వేడిగా కమ్మగా ఉండే అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. ఈ ఉప్మాని మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి కమెంట్స్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.